జిల్లాను రైతు సంక్షేమ జిల్లాగా మార్చడమే లక్ష్యమని కరీంనగర్ కలెక్టర్ పమ్మేలా సత్పతి అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకలను కరీంనగర్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. పోలీసు గౌరవ వందనం అనంతరం కలెక్టర్ జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నకిలీ విత్తనాలను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని, మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పమ్మేలా సత్పతి కోరారు. పంట పెట్టుబడి సాయంగా అందించాము. జిల్లాలో రైతులకి సరిపడా విత్తనాలు సరఫరా చేస్తున్నాము. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలను అరికట్టడం జరుగుతుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి అధిక దిగుబడి రాబడులు సాధించేలా ప్రోత్సహిస్తున్నాము. పౌర సరఫరాలు శాఖ ద్వారా జిల్లాలో 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ రబీలో 4,86,603 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని 45,000 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు గాను 1,071 కోట్ల రూపాయలను రైతులకు ఆన్లైన్ ద్వారా నేరుగా చెల్లించడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ప్రతి పట్టణం, గ్రామం పచ్చదనంతో ఉండే లక్ష్యంతో 2023-24 సంవత్సరానికి గాను 43,18,000 మొక్కలు నాటడం జరిగింది.